గోవింద 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 గోవింద. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి, అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి. మహిరామ సేవా సమాజాధ్యక్షుడు రహిమీర సంజీవరాయుడుండెడిది. మహిరామ సేవా సమాజాధ్యక్షుడు రహిమీర సంజీవరాయుడుండెడిది. రుకండాది మునీశ్వరులెల్లరు సుఖముగ తపములు సొలయక తలిపినది. మృకండాది మునీశ్వరులెల్లరు సుఖముగ తపములు సొలయక సలిపినది. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి. భక్తుడగు బమ్మెర పోతన కరమనురక్తిని కాపురముండినది. పరమ భక్తుడగు బమ్మెర పోతన కరమనురక్తిని కాపురముండినది. అవని ముక్తిదము ఆంధ్ర భాగవతమవతరించిన అసమక్షేత్రమిది. అవని ముక్తిదము ఆంధ్ర భాగవతమవతరించిన అసమక్షేత్రమిది. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి. ప్రణవాకారము పాప విదారము ప్రణతావనవర రాఘవులుండెడిది. ప్రణవాకారము పాప విదారము ప్రణతావనవర రాఘవులుండెడిది. వాసుదాసు కైదాసరి అగుచును వాసి తిరుగు రఘువర్యుడుండెడిది. వాసుదాసు కైదాసరి అగుచును వాసి తిరుగు రఘువర్యుడుండెడిది. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి, అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి.
కోదండరామస్వామి దేవతాభ్యో నమో నమః. శుభోదయం. శుభాన్ని అందించేటువంటి చక్కని శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షంలో త్రయోదశి తిథిపూర్వకంగా సాగుతూ ఉండేటువంటి చక్కని మఖా నక్షత్రంతో కూడిన అందమైనటువంటి సోమవారం ప్రాభాత వేళ, శ్రేష్టమైనటువంటి ఒంటిమిట్ట కోదండరామస్వామి వారు తమ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో చక్కగా 5వ దినం నాటి ప్రాభాత వేళ అద్భుతమైనటువంటి నవనీత కృష్ణుడుగా శ్రేష్టమైనటువంటి నవనీతాన్ని తమ యొక్క వామహస్తంలో ధరించి అద్భుతమైన తన యొక్క చిన్ని దక్షిణ హస్త పద్మంతో ఆ నవనీతాన్ని చక్కగా స్వీకరిస్తూ స్వామివారు అందమైనటువంటి చిరునవ్వులతో ఆ రామభద్రుడు సమస్త విశ్వాన్ని అదిగో ఆనంద కర్పూర నీరాజనాది పాంచరాత్ర ఆగమ శాస్త్ర విశేషాలతో కూడినటువంటి సేవా విశేషాలను అంగీకరిస్తూ సమస్తమైనటువంటి భక్తులను అలవోకగా ఆదరిస్తూ అందరినీ ఆనందింపజేస్తూ తమ యొక్క నవనీత కృష్ణాలంకారంలో తమ యొక్క అనుగ్రహ విశేషాన్ని అందిస్తూ ఉండేటువంటి శ్రేష్టమైన శుభ ప్రాతకాల వేళ స్వామి మహాత్మా శ్రీరాఘవం అంటూ ఆ దేవదేవుడిని దశరథ రాజనందుడుగా అద్భుతమైనటువంటి అప్రమేయమైనటువంటి బలంతో కూడినటువంటి వాడై అదిగో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కృష్ణాలంకార విశేషానికి ముందుగా స్వామివారు చక్కగా అన్ని విధాలైనటువంటి కోలాటాది విశేషాల చేత నర్తకీమణులు ఆ రమణీయమైనటువంటి స్వామివారి యొక్క దివ్యమైన చరిత్ర విశేషాలతో కూడినటువంటి ఆ భావాలనంతా కూడా కోలాటాల్లో తమ యొక్క కళాస్వరూపాలలో చూపిస్తూ సన్నద్ధమవుతున్న శుభవేళ అందమైనటువంటి ప్రాచీనమైన కళా విశేషాలతో విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తనలో దాచుకున్నటువంటి శ్రేష్టమైన గోపుర విశేషాలతో ఎర్రని సూర్యుని కిరణాలు తెల్లబడుతూ అందమైనటువంటి 6 విధాలైనటువంటి 8 కలశాలతో కూడినటువంటి గోపుర కలశాలతో ప్రకాశవంతమైనటువంటి రాజగోపుర ద్వారం స్వామివారి యొక్క నివాస స్థానానికి సంకేతంగా వెలుగుతూ సమస్తమైనటువంటి భక్తులను ఆహ్వానిస్తున్నటువంటి ప్రభాతవేళ స్వామి తమ యొక్క మాడవీధులలో చక్కగా భక్తానుగ్రహాన్ని సాగిస్తూ బయలుదేరేటువంటి శుభవేళ. స్వయంగా ఒంటడు మిట్టడు అనేటువంటి 2 బోయవారు విజయనగర సామ్రాజ్యంలో అక్కరాయలు బుక్కరాయలు తర్వాత వచ్చినటువంటి వారి సోదరుడు కంపరాయల యొక్క పరిపాలనా వైభవంలో రూపుదిద్దుకున్నటువంటి శ్రేష్టమైన ఈ ఆలయ ప్రాంతం ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకొని అన్ని విధాలైనటువంటి హంగులతో ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క చక్కని పర్యవేక్షణ విశేషాలలో అంగరంగ వైభోగంగా తమ యొక్క బ్రహ్మోత్సవాది విశేషాలతో కూడిన సమస్త ఉత్సవాలను నిర్వహిస్తూ భక్తులందరూ కూడా ఆబాల గోపాలం అక్కడ చేరి భగవంతుణ్ణి నిరంతరం సేవించేటువంటి దివ్యస్థానంగా ప్రకాశిస్తూ ఉన్నది. అచ్యుతాచ్యుత హరే పరమాత్మ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవ భగవన్ అనిరుద్ధ శ్రీపతే శమయ దుఃఖమశేషం
విశ్వక్సేనాది సైన్యాధ్యక్షులు ముందర చక్కగా కదులుతూ సమస్తాన్ని కూడా పర్యవేక్షిస్తూ సమస్త జగదానంద కారకుడైనటువంటి ఆ దేవదేవుడిని విశ్వాన్నంతా కూడా రామానంద రసాయన విశేషంలో ముంచేటట్టుగా చక్కగా క్షేత్రస్థానం విశ్వమంగళంగా అయ్యేటువంటి ఆ స్థానంలో అదిగో దేవదేవుడు అద్భుతమైన రూపంతో ఈనాడు నవనీత కృష్ణుడుగా శ్రీపతి వాసుదేవుడు రాముడు తానే కృష్ణుడుగా ప్రకాశిస్తూ పురుషోత్తముడుగా తాను విష్ణుదేవుడుగా సమస్తాన్ని ఆక్రమించిన అచ్యుతుడు అనంతుడుగా పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి ప్రభో శ్రీపతే శమయ దుఃఖం అశేషం, మేము అనుభవించేటువంటి సమస్తమైన దుఃఖాలను స్వామి అలవోకగా అన్నిటినీ కూడా దూరం చెయ్యవా అంటే మూలమూర్తిగా స్వామి అద్భుతమైనటువంటి స్వరూప స్వభావాలతో ప్రకాశిస్తూ ఉన్నారు. అనేక విధాలైనటువంటి కళాస్వరూపాలతో కళాకారులు స్వామివారికి ఆహ్వానం పలుకుతూ సన్నద్ధమయ్యున్నటువంటి శుభ ప్రాభాత వేళ అదిగో దేవదేవుడు తమ మూలస్థానంలో మెరుస్తూ ఉన్నారు. నిగ నిగ మెర్రయు కిరీటము, నిగ నిగ మెర్రయు కిరీటము, ధగ ధగమను పట్టుదట్టి తగిన కటారు, భుగ భుగ వాసన నీకే తగు తగురా ఒంటి మెట్ట దశరథ రామా. 14వ శతాబ్దం అంటే క్రీస్తు శకం 1336వ సంవత్సరంలో సుప్రసిద్ధమైనటువంటి జగత్ప్రసిద్ధమైన చరిత్ర ప్రసిద్ధమైన విజయనగర సామ్రాజ్యం ప్రారంభమయ్యింది. అక్కరాయలు బుక్కరాయలు విద్యారణ్య మహర్షి సహకారంతో హంపి విజయనగరం విద్యానగరం అనేటువంటి హంపి విజయనగర నగరాన్ని రాజధానిగా రాజ్యాన్ని స్థాపించినారు. 4 ఏండ్ల తక్కువ కాలంలోనే విజయనగర సామ్రాజ్యం తూర్పు దిక్కులో బంగాళాఖాతం వరకు కూడా విస్తరించింది. మొత్తం మహాసామ్రాజ్యాన్ని 3 ప్రాంతాలుగా విభజించారు ఆనాడు. దాంట్లో ఉదయగిరి ప్రాంతం కూడా ఒకటి. ఆ ఉదయగిరి ప్రాంతానికి పరిపాలకుడుగా వచ్చిన కంపరాయలు చక్కగా ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి విశేషాలతో ఇక్కడ ఈ ఒంటిమిట్టకు కారకుడుగా కనబడతారు. అదిగో మంగళవాద్య విశేషాలతో స్వామి బయలుదేరుతున్న శుభవేళ. నవనీత చోరా నమో నమో, నవ మహిమా నవ నమో నమో, నవనీత చోరా నమో నమో, నవ మహిమా నవ నమో నమో, నవనీత చోరా నమో నమో. హరినారాయణ కేశవాచ్యుత కృష్ణ నరసింహ వామన నమో నమో, హరినారాయణ కేశవాచ్యుత కృష్ణ నరసింహ వామన నమో నమో, మురహర పద్మనాభ ముకుంద గోవింద, మురహర పద్మనాభ ముకుంద గోవింద, నరనారాయణ నమో నమో, మురహర పద్మనాభ ముకుంద గోవింద, నరనారాయణ నమో నమో.
నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవా నగధర నంద గోప నమో నమో నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవా నగధర నంద గోప నమో నమో త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక నగరాధినాయక నమో నమో త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక నగరాధినాయక నమో నమో నవనీత చోరా నమో నమో నవమహిమా నవ నమో నమో నవనీత చోరా నమో నమో వైకుంఠ రుక్మిణి వల్లభ చక్రధరా నాకేశవందిత నమో నమో వైకుంఠ రుక్మిణి వల్లభ చక్రధరా నాకేశవందిత నమో నమో శ్రీకర గుణనిధి శ్రీ వెంకటేశ్వర శ్రీకర గుణనిధి శ్రీ వెంకటేశ్వర నాగజననుత నమో నమో శ్రీకర గుణనిధి శ్రీ వెంకటేశ్వర నాగజననుత నమో నమో నవనీత చోరా నమో నమో నవమహిమా నవ నమో నమో నవనీత చోరా నమో నమో నవమహిమా నవ నమో నమో నవనీత చోరా. ఓం నమో శ్రీ కోదండరామాయ నమో నమః. అద్భుతమైనటువంటి నవనీత కృష్ణుడుగా అయ్యవారు శ్రేష్టమైనటువంటి నవనీత భాండాన్ని ఎడమ చేతి యందు చక్కగా ఉంచుకున్నవారై సమస్త దోషాలను దూరం చేసే విధంగా కుడి చేతిలో వెండి చరణాల కోలను అద్భుతంగా ధరించి సమస్త భక్తులను కూడా అలరిస్తూ చిరునవ్వులతో దేవదేవుడు గొప్పగా పంచవాద్య విశేషాలు ఆహ్వానం పలుకుతూ ఉండగా వాహన మండపం నుంచి కదిలి స్వామివారు తమ యొక్క దివ్యస్థానమైనటువంటి తన సహజమైనటువంటి ఆలయం ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయం ముందు అందంగా చక్కగా వచ్చి నిలబడి అలవోకగా విలాసంగా స్వామి అనేక విధాలైన పరిమళభరితమైన పుష్పరాజాలతో ప్రకాశవంతమైనటువంటి చూపులతో చెదరని చక్కని చిరునవ్వులతో కృష్ణచంద్రుడుగా అద్భుతమైనటువంటి తమ యొక్క స్వరూపాన్ని భక్తులు ధ్యానించేటట్లుగా తాను అదిగో ఆలయ పడికట్లో మెట్ల దగ్గరగా చక్కగా వచ్చి స్వామివారు నుంచున్నారు. అందమైనటువంటి కాషాయ వర్ణపు బంగారు రంగుతో ప్రకాశించే చీరలను ధరించినటువంటి భామామణులు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి కోలాటాది విశేష నృత్యాలతో స్వామికి ఆహ్వానం పలుకుతూ
స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆహ్వానానికి స్వాగతిస్తూ స్వామివారు కదిలి వస్తున్నటువంటి శుభవేళ. అదిగో అధికారులు అనధికారులు భక్తులు ఆ భగవంతుని దివ్య వైభవాన్ని కనులారా దర్శిస్తూ వస్తున్నారు. గోపికా వదన చంద్రచకోరా నిత్య నిర్గుణ నిరంజన జిష్ణో పూర్ణరూప జయ శంకర శర్వా శ్రీపతే శమయ దుఃఖమశేషం. భగవంతుడిని ఎప్పుడు ప్రార్థించినా భక్తుడు కోరుకునేది ఇలా ఉండాలని పెద్దలు చెబుతారు. అదిగో గోపికలు అనబడేటువంటి వారు చకోరాల్లో పక్షులలో ఒక జాతి. చాలా శ్రేష్టమైనటువంటి చంద్రుని యొక్క వెన్నెలలే ఆహారంగా తీసుకొని బతుకుతాయి అటువంటి పక్షులని. గోపికలు అలా ఆ కృష్ణచంద్రుడు అనేటువంటి దివ్యమైనటువంటి ఆ భగవానుని యొక్క ముఖ కమలం, భగవానుని యొక్క ముఖచంద్రుడు అనేటువంటి చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఆ శ్రేష్టమైన సంతోషం అనేటువంటి కిరణాలను, సంతోషం అనేటువంటి ఆనందం అనేటువంటి ఆ దివ్యమైన ప్రవాహాలను స్వీకరించి తాము బతికేటువంటి వారి జీవనాన్ని గడిపిన వాళ్ళు కాబట్టే వాళ్లను గోపికా వదన చంద్ర చకోరా అని ఆయన్ను చక్కగా కీర్తిస్తారు. గోపికలనేటువంటి ఆ చకోర పక్షుల యొక్క ముఖాలను ఆనందంతో నింపే విధంగా ఎవరైతే తన ఆనంద రసాన్ని ప్రవహింపజేశాడో అటువంటి పరమాత్మ నిత్యుడు, నిర్గుణుడు, నిరంజనుడు, సమస్తాన్ని ఆక్రమించినటువంటి విష్ణుస్వరూపుడుగా ఎవరైతే ప్రకాశిస్తున్నాడో, పూర్ణరూపంతో ఎవరైతే ఉన్నారో, మహానుభావ విజయం చేయండి స్వామి, మా యొక్క దుఃఖాన్ని అశేషం ఏమాత్రం దుఃఖం మిగలకుండా సమస్త దుఃఖాన్ని దూరం చేసి పక్కకు తోసేయమని ప్రార్థిస్తారు. చిరునవ్వులతో భగవానుడు వారి యొక్క ప్రార్థన కీర్తన విశేషాలను అంగీకరించినట్లుగా చిరునవ్వులు చిందిస్తూ స్వామి అదిగో అద్భుతమైనటువంటి ఒంటిమిట్ల కోదండరాముడిగా ప్రకాశించే భగవానుడు శ్రేష్టమైన నెమలి పింఛాన్ని ధరించి అద్భుతమైనటువంటి ఆ రాజఠీవిని సూచించేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ నెమలి పింఛంతో కిరీటంలాగా ప్రకాశిస్తున్న ఆ నెమలి పింఛాన్ని ధరించి స్వామివారు కలికితురాయి మెరుస్తూ ఉండగా మధ్యలో స్వామివారి యొక్క దివ్య తిరునామంలాగా ప్రకాశిస్తున్న కలికితురాయి ఇటువైపు అటువైపు కుడి ఎడమలలో సూర్య చంద్రులు కన్నుల్లాగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పింఛ కిరీటాన్ని ధరించి బాలభావాన్ని చక్కగా చూపిస్తూ ఎంతో అద్భుతంగా స్వామివారు హయ్యంగవీనమారాయ అని శ్రేష్టమైనటువంటి ఆ నవనీతాన్ని తాను ఎంతో మధురంగా స్వీకరిస్తూ అదేమైన హృదయం నవనీతాన్ని, భక్తుల యొక్క హృదయ నవనీతాన్ని చక్కగా మెరిసేటువంటి విధంగా ఆనందరసంతో ప్లావితం చెయ్యడానికి స్వామివారు తాను చక్కగా బయలుదేరుతున్నారు. అటువంటి ఆ దివ్యమైనటువంటి గోపాల బాలుని యొక్క శ్రేష్టమైన స్వరూపాన్ని నిరంతరం ఉపాసించమంటారు పెద్దలు. అద్భుతమైనటువంటి వారి యొక్క దివ్య స్వరూప స్వభావ వైభవాన్ని పరమాత్మ ఆనంద రసాయనంగా, పరమాత్మ రసానంద స్వరూపుడైనటువంటి ఆయన్ను ఉపాసించేటువంటి సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి ఆ భగవానుణ్ణి కీర్తిస్తూ అంటాడు స్వామి స్మరా అంటూ ఆయన ఎలా ప్రకాశిస్తున్నారో దర్శిద్దాం. మంగళవాద్య పురస్సరంగా అదిగో తెల్ల గొడుగుల కింద నల్లని దేవుడు వస్తున్నారు ఆనంద కర్పూర నీరాజనాలతో. నవనీత గోవింద గోవింద. పొద్దుపోయినారా ఏ పొదల
కృష్ణాయ నమో. చక్కనైనటువంటి వేణుగోపాల బాలుడు నవనీత కృష్ణమూర్తిగా ప్రత్యక్షమై అద్భుతమైనటువంటి ప్రాచీనమైనటువంటి మిట్ట క్షేత్ర మాడవీధులలో సమస్త భక్తులను అదిగో అలరించి పలకరిస్తూ అద్భుతమైన రీతితో వారి హృదయాలలో చిన్ని చిన్ని అడుగులతో ముద్దులు మూటగట్టేటువంటి చిరునవ్వులతో ముచ్చటైన మాటలతో వారి హృదయాలను దొంగిలించినటువంటి గోపాల బాలుడుగా చక్కనైనటువంటి నందనందనుడుగా అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు అందుకునే ఆదిదేవుడుగా తాను అద్భుతమైన రీతిలో ప్రాభాత వేళ ప్రత్యక్షమై అలరిస్తున్నటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు. సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి అద్భుతంగా ఆ భగవానుని భావ విలాస విశేషాలను కీర్తిస్తూ అంటారు. అదిగో చక్కని జానపద గీత విశేషాలతో అందమైనటువంటి కోలాటాలు తమ చేతిలో మెరుస్తూ ఉండగా కళాస్వరూపాలుగా భాషించేటువంటి భామినీమణులు దేవదేవుని యొక్క దివ్య కీర్తనా విశేషాలతో స్వామివారి ముందుగా కదులుతూ వారిని ఆహ్వానిస్తూ చక్కగా మాడవీధులలో పంచవాద్య పురస్సరంగా అయ్యవారికి అందమైన ఆహ్వానం పలుకుతున్న శుభవేళ. అంటారు బ్రహ్మేంద్ర సరస్వతి, స్మరా స్మర వారం వారం చేతః స్మర నందకుమారం, స్మర వారం వారం చేతః స్మర నందకుమారం. ఓహో మనస్సా, నందనందనుడైనటువంటి ఆ గోపాల బాలుణ్ణి మాటిమాటిగా నీవు అనేక మార్లు నీ మనస్సులో స్మరించవా, నీ సన్నిధానంలోనికి ఆహ్వానించవా, ఎప్పుడూ ఆయన్ను వదిలిపెట్టకుండా ఆయన యొక్క అద్భుతమైన ఆ విశేషాలను గుర్తు తెచ్చుకో అంటారు. ఎటువంటి వాడు మా అద్భుతమైనటువంటి నందనందనుడు గోపాలబాలుడు అంటూ అంటారు కదా. గోపకుటీర పయోఘృత చోరం, గోపకుటీర పయోఘృత చోరం, గోకుల బృందావన సంచారం, గోకుల బృందావన సంచారం, స్మర వారం వారం చేతః స్మర నందకుమారం. మా స్వామి ఎంత గొప్పవాడు, అన్నిటికీ ఆది కారణము, అవన్నీ పక్కకు తీసేస్తున్నాం. మేము జానపదులుగా నిరంతరం మా కన్నులకు చెవులకు వినబడే విశేషాలతో కూడినటువంటి ఆ నందనందనుణ్ణి మేము చూస్తున్నాం. అందమైనటువంటి అద్భుతమైనటువంటి చిన్ని గొల్లపల్లెలో చక్కని కుటీరాల లోపల ఉంచినటువంటి పాలు వెన్నలను దొంగలించినటువంటి ఆ దివ్యమూర్తి ఎవరైతే శ్రేష్టమైనటువంటి ఆ యమునా నదీ తీరాలలో అందమైన ఇసుక తెన్నెలలో అందమైన ఇసుక తెన్నెల మీద చక్కగా పరిగెడుతూ అద్భుతమైనటువంటి ఆ వేణుగాన విశేషాలతో హృదయాలను రంజింపజేసినటువంటి ఆ గోకుల బృందావన సంచారి చక్కగా అటువంటి అదిగో దేవదేవుడు ఆ విధమైన భావాలను చూపిస్తూ కదులుతూ వస్తున్నాడు. దర్శిద్దాం గోవింద. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం.
గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో నామత్రయాధీశ నమో నమో మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే శరణాగత రక్ష జయ జయ సేవే మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం महित जनार्दन मध्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की महित जनार्दन मध्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की विहित विज्ञान श्री वेंकटेश शुभकरं विहित विज्ञान श्री वेंकटेश शुभकरं अहमिह तव पददास्यम् अनिशं भजामि अहमिह तव पददास्यम् अनिशं भजामि माधवा केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं माधवा केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं చింతయామి యూయం చింతయామి యూయం. అద్భుతమైనటువంటి రసప్రవాహ వీచికలలో అన్నమయ్య యొక్క శ్రేష్టమైన కీర్తనా విశేషాలతో అడుగడుగున సేదదీరుతూ అందమైనటువంటి అతివల నృత్యాలతో కోలాట విశేషాలతో తన యొక్క మార్మికతను చక్కగా బహిరంగంగా ప్రదర్శిస్తున్నటువంటి ఆ బాలగోపాల బాలుడు తెల్ల గొడుగుల కింద నల్లని దేవుడు నీలమేఘ శ్యామల కోమల వర్ణంతో చక్కగా ముఖచంద్రుని యొక్క కాంతి కిరణాలు అన్ని వైపులా ప్రకాశిస్తూ ఉండగా తాను మాడవీధులలో అద్భుతమైన నాట్యాల మధ్యలో కదిలి వస్తున్నటువంటి కమలాకాంతుడు అదిగో. అందుకనే ఆయన అన్ని విధాలుగా కూడా సంపూర్ణ అవతారంగా భావిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా నిరంతరం ధ్యానిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఆయన యొక్క ఆనంద రసాస్వాదన విశేషాన్ని చక్కగా అనుభవిస్తూ ఆయన్ను అడుగడుగునా కీర్తిస్తూ తమ జన్మ ధన్యమైందని భావిస్తుంటున్నారు. ప్రభో గోవింద అవ్యయ మాధవ అంత వివర్జిత అబ్ధిసుతా ప్రియ కాంత హరే
అవ్యయ మాధవ అంత వివర్జిత అబ్ధిసుత ప్రియ కాంత హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే. హరి అంటే చాలు హరించుకుపోతాయట పాపాలు. హరి హరతి పాపాని అని సుప్రసిద్ధమైనటువంటి మాట. హరి అన్నంత మాత్రం చేతనే కష్టాలను కలిగించేటువంటి సమస్త దోషాలు హరించుకుపోయేటువంటి వాడు. కేవలం నామస్మరణతోనే విశ్వాన్ని అలరింపజేసేటువంటి అద్భుత రూపుడు. స్వయంగా తన పేరులోనే దాచుకున్నటువంటి దివ్యమైనటువంటి స్వరూపంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ బాలగోపాల బాలుడు నందనందనుడు నవనీత కృష్ణుడుగా ఇప్పుడు కనబడుతున్నాడు. అదే అంటాడు కృష్ణ అంటేనే ఆనంద స్వరూపుడు అని అర్థం. కృషిర్భూవాచక శబ్ద నశ్చ నివృతవాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే అని కృష్ణ అనే శబ్దాన్ని నిర్వచిస్తాడు మహర్షి గర్గుడు. కాబట్టే భక్తులు అనేటువంటి వారి హృదయాల్లో హృదయం అనేటువంటి వ్యవసాయ భూములను ఎవడైతే చక్కగా దున్ని కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటి కలుపు మొక్కలను ఏరి పారేసి ఎవడు వ్యవసాయం చేస్తున్నాడో ఆ వ్యవసాయం ఆధ్యాత్మిక వ్యవసాయం. దానివల్ల వచ్చే ఫలితం చాలా శ్రేష్టమైన ఆనంద స్వరూపంతో ప్రకాశించే తన రూపమే. దాన్ని మనస్సులో చక్కగా పెట్టుకొని ఆయనకు పెద్దలు కృష్ణ అనే పేరును చక్కగా ఆయనకు నిలిపారంటారు. కాబట్టి భూమిని సూచించేటువంటి శబ్దంలో ఆ కృష్ అనేటువంటి ధాతువు నుంచి ఆ పదం కృష్ణ అనేటువంటి ఆయన యొక్క దివ్యనామం ఏర్పడింది. కాబట్టి కృషిర్గోవాచక శబ్ద నశ్చ నివృత్తివాచక అని సమస్త కలుపు మొక్కలను ఏరి పడేసి కామక్రోధాలను అద్భుతమైనటువంటి ఆ ఆధ్యాత్మిక పంట. అందుకనే అన్నమయ్య అన్నట్లుగా ఛాయల పంట అంటాడు. సాయంకాలంలో ఏర్పడినటువంటి శ్రేష్టమైనటువంటి ఆనంద రసఛాయలు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాతని గొప్పదైనటువంటి ఆనందమే పరబ్రహ్మ స్వరూపం. అదే ఇక్కడ కృష్ణ రూపంతో ఇక్కడ ఉంది అని అటువంటి ఆయన జ్ఞానస్వరూపుడుగా ఇక్కడ చెబుతారు. పైకి అల్లరి చిల్లరిగా కనబడుతున్నట్లుగా అనిపించినా అది కేవలం పైకి మాత్రమే. సముద్రాన్ని చూస్తే ఎగిసిపడేటువంటి చాలా ఎత్తైన అలలతో చాలా భయంకరంగా కొన్ని సమయాల్లో ఆనందదాయకంగా అనేక భావాలను కలిగిస్తూ సముద్రం కనబడుతుంది. అలలతో సుడిగుండాలతో అలాగే బుడగలతో అలాగే చాలా చక్కనైనటువంటి ఆ తెట్టుగట్టినటువంటి ఆ నురుగుతో కనబడే సముద్రం లోపల చాలా ప్రశాంతంగా అద్భుతమైనటువంటి రీతితో ఆహ్వానిస్తుంది ఈ సమస్త ప్రాణులు. అలాగే ఇక్కడ కృష్ణుడు ఆనంద స్వరూపుడు, ఆనంద సముద్రుడు. అందుకని అంటున్నారు, అయ్యా కేవలం నిన్ను తలిస్తే పిలిస్తే చాలు మా జన్మ ధన్యమవుతుందంటాడు భక్తులు. రామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. రామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే. రామస్మరణ తప్ప మరి ఇంకా ఏమీ కూడా నీకు జన్మలో దుఃఖాన్ని పోగొట్టేటువంటి ఉపాయం లేదయ్యా. కాబట్టే నిరంతరం రామనామ స్మరణ విశేషంతో సమస్త దుఃఖాల నుంచి దూరం పొమ్మని, దూరం పోకండి అని చెప్పి చక్కగా సలహా ఇస్తారు. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ రామనామానికి ఆధారమైనటువంటి ఆ స్వరూపం పరమాత్మ స్వరూపం అనేక విధాలుగా ఇక్కడ ప్రకాశమానంగా ఎంతోంది. అటువంటి దివ్య రూపమే ఒంటిమిట్టలో ఇక్కడ కోదండరాముడుగా కనబడుతున్నా తన సహజ సిద్ధమైన స్వరూపంతో
తాను అల్లరి చిల్లరిగా తెలియేటువంటి గోపాల బాలుడుగా కనబడుతున్నా అంత అనుకుంటే పొరబాటే సుమా అంటూ వెళ్ళగొడుగుల కింద నల్లని దేవుడుగా తాను ఇక్కడ చక్కగా రూపుదిద్దుకున్నటువంటి అందమైనటువంటి ఆ నుదుటి మీద దిద్దినటువంటి శ్రేష్టమైనటువంటి తిరునామంతో స్వామివారు ఎంతో చక్కగా అనుగ్రహిస్తూ వస్తున్నటువంటి ప్రభాత వేళలో ఆయనను అన్ని విధాలుగా కూడా కీర్తిస్తూ ఆ భవతారకుడుగా ఉన్నటువంటి స్వామి యొక్క వైభవంలో మమైకమవుతూ అక్కడ తన్మయత్వంతో భక్తులు గోవిందనామ స్మరణపూర్వకంగా ఆయన్ను పిలుస్తూ ఉన్నారు. అందుకనే ఆయన్ను కీర్తిస్తూ ఎవరైతే ఆయనలో ఎప్పుడు ఏ వేషం వేసినా ఆయన యొక్క స్వరూపంలో నీలమేఘ శ్యాముడుగా రాముడుగా కనబడిన నయనానందకరంగా కృష్ణచంద్రుడుగా కనబడిన ఎప్పుడు కూడా సుఖాన్ని అందిస్తారు స్వామి అని ప్రార్థిస్తున్నారు. దర్శిద్దాం గోవింద.
చిత్తనవాహారాయ నమో నమః. అదిగో మంగళకరమైనటువంటి తన యొక్క భావముద్ర విశేషాలతో ప్రాభాత వేళ శ్రేష్టమైనటువంటి వెన్నను ఆహరిస్తూ భక్తుల హృదయాలలోకి చక్కగా ప్రవేశించేటువంటి ఆ చిన్నారి పొన్నారి చేతులతో వెన్న తింటున్నటువంటి వెన్న దొంగ. కాబట్టి తన యొక్క అందమైన చేతులలో వెన్నను తినడమే కాకుండా శ్రేష్టమైన వేళ్ల నుంచి కూడా ప్రవహించేటువంటి బ్రహ్మానంద రసాస్వాదనాన్ని వేణురవంగా అందించేటువంటి అద్భుత దివ్యమూర్తి. వేణురవామృతపాన కిశోరం విశ్వస్థితిలయహేతు విహారం. వేణురవామృతపాన కిశోరం విశ్వస్థితిలయహేతు విహారం. స్మర వారం వారం చేతః స్మర నందకుమారం అంటూ పొంగిపోతాడు స్వామి సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి. ఎవరైతే ఒకవైపు ఒక చేతితో వెన్న తింటూనే అలరించినటువంటి ఆ గోపాల బాలుడు అద్భుతమైనటువంటి యమునా నదీ తీర ప్రవాహంలో ఇసుక తిన్నెల మీద లయబద్ధమైనటువంటి ఆ యమునా నది తరంగాలతో సమంగా తన అద్భుతమైనటువంటి వేణుగాన తరంగాల లయలతో కూడినటువంటి ఆ ఆనంద రసామృత పానాన్ని అందించాడు. స్వయంగా తాను వేణుగాన రవాన్ని ఆనందిస్తూ ప్రకాశవంతమైనటువంటి తన అద్భుత రూపంతో ఎవరు ప్రకాశిస్తూ ఇప్పుడు మన కన్నుల ఎదురుగా చిన్ని నోటిలో వెచ్చనైనటువంటి వెన్న తింటున్నటువంటి గోపాల బాలుడు ఎవరో కాదయ్యా, విశ్వస్థితి లయ హేతు విహారం. సృష్టి స్థితి లయ అనేటువంటి మూడు కార్యాలను, చాలా పెద్దదైనటువంటి కార్యాలను అలవోకగా నిర్వహించేటువంటి ఆ పరంధాముడు ఇదిగో కన్నుల ఎదురుగుండా కనబడుతున్నాడంటాడు. అటువంటి వాడు ఎక్కడున్నాడట? ఆయనే అంటాడు, పరమహంసహృత్ పంజరకీరం పటుతర ధేనుక బక సంహారం. ఏదో వెన్న తిని కేవలం సుకుమారంగా ఉంటున్నాడనుకుంటే పొరపాటే సుమా అంటున్నాడు. అంత పరాక్రమశాలిగా ఎవడైతే బకుడు మొదలైనటువంటి ధేనుకుడు మొదలైన రాక్షసులను, బకాసురుడు మొదలైన వారిని సంహరించాడో అటువంటి వాడు పరమహంసల యొక్క హృదయ పంజరాల్లో, హృదయ గుహల్లో ఎవడైతే తిరుగుతున్నాడో పరమాత్మ రూపంతో, అదిగో ఇక్కడ కనబడుతున్నాడయ్యా దివ్యమైనటువంటి స్వరూపంతో దేవదేవుడుగా. ఇదిగో ఒంటిమిట్టలో అద్భుతమైనటువంటి రామచంద్రుడుగా అందుకుంటున్నాడు నమస్కారాలు సమస్తమైనటువంటి దేవతల చేత అంటూ, ఇదిగో ఎంతో అద్భుతమైన చరిత్రకాలం నుంచి సాగి వస్తున్నటువంటి సాంప్రదాయిక వైభవ విశేషాన్ని చూపిస్తూ అంటారు. ఎటువంటి వాడు మా దేవదేవుడు, ఇదిగో చూడండి అంటున్నాడు. వందే దేవం విష్ణుమశేషస్థితి హేతుం, వందే దేవం విష్ణుమశేషస్థితి హేతుం తామధ్యాత్మజ్ఞానభినంతర్హృది భావ్యం హేయాహేయద్వంద్వవిహీనం పరమేశం సత్తామాత్రం సర్వహృదిస్థం దృశిరూపం. ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడని మీరు తారాడాల్సిన పని లేదయ్యా. ప్రతి ఒక్క హృదయం నుంచి సత్తా మాత్రం. విష్ణు సహస్రనామంలో వేదవ్యాస మహర్షి అంటాడు, సత్తాయై నమః. సత్తా, సత్తా అంటే ఉండడం అని అర్థం. సత్ చిత్ ఆనందం అనేటువంటిది పరమాత్మ లక్షణం. దానిలో మొదటి లక్షణం సత్. సత్ అంటే ఉన్నది అని అర్థం. ప్రపంచంలో ప్రతి దాన్ని నువ్వు ఉందనే చూస్తున్నావుగా. ఉంది 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 అని ఎలాంటి వస్తువైనా సరే, ఎలాంటి భావమైనా సరే, ఏదైతే, అందుకనే ఆయనకు సత్తా అని పేరు పరమాత్మకు.
పరమాత్మకు సత్తా అని పేరు. అందుకని విష్ణు సహస్రనామంలో ఒక నామం సత్తా. సత్తా ఏ నమః. ఎవరైతే సత్తా రూపంతో ఉన్నాడో ఆ సత్తా అనేది శక్తి రూపం, పరమాత్మ యొక్క శక్తి. అందుకనే ఇక్కడ ఆయన్ని కీర్తిస్తూ అదిగో సత్తా మాత్రం సర్వహృదిస్థం దృశిరూపం. ప్రతి ఒక్క హృదయం నుంచి చూడడం, చూపు అనేటువంటిది దీనిలో ఉన్నది పరమాత్మే. చూడడం అనే పని జ్ఞానానికి సంబంధించినది. ఎవడన్నా చూస్తున్నాడంటే వాడు అర్థం చేసుకుంటున్నాడు. అందుకనే వాడు పరమాత్మ ప్రతి ఒక్క హృదయం నుంచి తాను చూపు రూపంలో, దృష్టి రూపంలో ఉంటూ అన్నిటినీ కూడా ఎవరైతే అనుభవిస్తూ చూస్తున్నాడో ఆయనకు ఎటువంటి తేడా లేదు. హేయా హేయ ద్వంద్వ విహీనం, ఇది పనికాదు ఇది పనికొస్తుంది అనేటువంటి తేడాలు లేనటువంటి దృష్టి రూపంగా ఉన్నటువంటి స్వామి. ఇదిగో అద్భుతమైనటువంటి నెమలి పింఛ కిరీటంతో ప్రకాశవంతంగా అందమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ ప్రకాశవంతమైనటువంటి నుదుటి మీద మెరుస్తున్నటువంటి దివ్య తిరునామంతో రాజరికాన్ని సూచించేటువంటి చక్కని ఆ హార తారాది విశేషాలను తాము ధరించి అందమైనటువంటి రతనాలు పొదిగినటువంటి ఆ తమ ముఖబింబంతో అదిగో ఆశీర్వదిస్తూ వస్తున్నారు చక్కనైనటువంటి నవనీత కృష్ణుడు గోవింద. స్వామి రా